వైసీపీ హయాంలో జరిగిన ఎక్సైజ్ కుంభకోణంపై త్వరలో సిఐడితో ప్రభుత్వం దర్యాప్తు జరపనుంది. అయితే కొత్త మద్యం విధానంపై అధ్యయనం చేశాక ఓ నిర్ణయం తీసుకొనుంది. గత ప్రభుత్వ అక్రమాలపై వారంలోగా నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఇదివరకే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మద్యం తయారీ నుంచి విక్రయం వరకు ట్రాక్ అండ్ ట్రేస్ పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం సేకరణకు కొత్తగా ప్రొక్యూర్మెంట్ పాలసీ తీసుకొచ్చి మార్కెట్లో అన్ని ప్రముఖ బ్రాండ్ల దొరికేలా విధంగా కొత్త పాలసీ తీసుకురానుంది. మద్య నాణ్యతపై కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండాలని, నెల రోజుల్లోగా అన్ని మద్యం షాపుల వద్ద డిజిటల్ పేమెంట్ల కోసం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏంటి అప్డేట్స్? శంకరి, అబ్కారీ శాఖలో జరిగిన అక్రమాలపై వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు కొద్దిసేపటి క్రితం సీఎం ఆదేశించారు. ఈ రోజు ఎక్సైజ్ శాఖకు సంబంధించి కీలక సమీక్షా సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎక్సైజ్ కుంభకోణంపై త్వరలోనే సిఐడి విచారణకు కూడా ఆదేశించాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త మద్యం విధానంపై అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మద్యం తయారీ నుంచి విక్రయం వరకు మొత్తం కూడా ట్రాక్ అండ్ ట్రేస్ పాలసీని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే ఒక్కసారి మద్యం తయారీ కేంద్రం నుంచి డిపోకు వెళ్లి డిపో నుంచి సేల్స్ పాయింట్ వచ్చే వరకు మొత్తం కూడా జీపీఎస్ తో ట్రాక్ చేయాలని, ప్రతి మద్యం బాటిల్ ని కూడా అవసరమైతే సపరేట్ హాలోగ్రామ్ ఇచ్చి ఆ మద్యం ఏ షాప్ లో ఎప్పుడు అమ్ముడుపోవాలనేది కూడా నిర్ణయించడం లాంటి ట్రాక్ అండ్ ట్రేస్ పాలసీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మద్యం సేకరణకు సంబంధించి కొత్తగా ప్రొక్యూర్మెంట్ పాలసీని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. అన్ని ప్రముఖ బ్రాండ్ల మద్యాలకు సంబంధించి మార్కెట్ లో అవకాశం ఉండేలా ప్రొక్యూర్మెంట్ పాలసీ ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అంటే గతంలో ఏ బ్రాండ్ మద్యం తప్పించి వేరే బ్రాండ్ మద్యం ఎక్కడ దొరకని పరిస్థితి కాబట్టి మద్యం ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి అందరినీ సమానంగా చూసే పాలసీ ఉండాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. మద్యం నాణ్యత పైన కూడా కొత్త విధానం తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా బిఐఎస్ తో పాటు FSSAI నాణ్యతా ప్రమాణాలు ఉండేలాగా 5 టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్రంలో వాటిలో పాస్ అయిన వాటినే మద్యం అమ్మే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. నెల రోజుల్లో అన్ని మద్యం దుకాణాల వద్ద కూడా డిజిటల్ పేమెంట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని కూడా సీఎం ఆదేశించారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండేలాగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి అవుతుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఎక్సైజ్ కుంభకోణంపై త్వరలోనే సిఐడి విచారణకు ఆదేశించాలని కూడా అధికారులకు నిర్ణయం చెప్పడం జరిగింది. కొత్త మద్యం పాలసీ రాగానే ఈ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు.